ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విరాజిల్లుతున్న మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో భక్తులు వివిధ రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా అమ్మవార్లు గద్దెకి వచ్చే సందర్భంగా అక్కడ ఉన్న భక్తులు కోళ్లను గాలిలోకి ఎగరవేయడం ఆనవాయితీగా వస్తున్న అంశం. వాస్తవానికి ఉగ్ర రూపంలో ఉండే అమ్మవార్లు గద్దె మీదికి చేరుకునే ముందు భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చూపెడుతూ శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తుంటారని, ఈ క్రమంలో ఇలా కోళ్లను సైతం ఎగరవేయడం మొదలైందని పలువురు స్థానికులు లోకల్ 18 కు వివరించారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే. మేడారం వచ్చే అమ్మవార్ల దగ్గర ఒక ప్రత్యేకమైన అది ఉంటుంది. ఏంటంటే ఇక దర్శనాల ముందు అమ్మవార్లను తీసుకొస్తా అంటే అది ఎదురు పూలను వేస్తారు. అది ఎందుకు వేస్తారంటే అమ్మవార్లు వచ్చేదాటు వాళ్ళ లోపల ఉండే ఎంతో కొంత ఉగ్రతలకు తగ్గించడానికి వీళ్ళు మొక్కుకున్న ఒకటి అన్ని ఎదురేస్తారు అన్నారు. అది వీటి యొక్క ప్రత్యేకత. ఇక్కడ తప్ప ఒక మేడారం తప్ప ఇలాంటి ప్రత్యేకతలు వేరే ఇక్కడే ఉంటాయి. సమాగించింది ఏంటంటే కోళ్ళు గావు పిల్ల ఎదురు గావు పిల్ల అని గావు పిల్ల ఇస్తారు. అయితే వాళ్ళ మంచి జరిగితే మేము ఎదురు గావు పిల్ల ఇస్తాం. తల్లి నీ బాధ్యత మాకు మంచి జరగాలి, మా పిల్లలు మేము చల్లగా ఉండాలి, మాకు అనుకున్నది కోరుకున్నది ఇవ్వాలి, ఇస్తే నీకు గావు పిల్ల ఇస్తాం తల్లి అని మొక్కుతారు. మొక్కినప్పుడు వాళ్ళు మొక్కుకున్న ప్రకారం పిల్లతో వేయించుకుంటారు, కొడుకుతో వేయించుకుంటారు, వాళ్ళు ఎత్తారు. మీరందరూ వేసిపోతామని ఎంతో శుభకార్యం పడి ఈ తల్లి కాడ అంత అమానించుకోవాలి, అమానించుకోవాలి. మేము మంచి జరిగింది మేము కోళ్ళు ఎత్తామని ఎత్తారు గంతే.